everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to discuss a very useful topic, WH questions related to 10th class children, which comes under question number 37A for 10 marks. WH questions కి సంబంధించి ఫుల్ ఆన్ మార్క్స్ అంటే 10 on 10 మార్క్స్ సాధించాలి అంటే మనకు అసలు క్వశ్చన్ అంటే ఏమో తెలియాలి, క్వశ్చన్ ని ఏ విధంగా తయారు చేస్తామో తెలియాలి. దట్ మీన్స్ ద ప్రొసీజర్ ఆఫ్ మేకింగ్ ఏ క్వశ్చన్. దాంతో పాటుగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మేకింగ్ ఏ క్వశ్చన్. ఇవన్నీ తెలుసుకున్నామంటే మనము ఈ టాపిక్ లో ఫుల్ ఆన్ మార్క్స్ సాధించబోతున్నాం. మరి ఈ వీడియోలో మనము ఈ విషయాల్ని తెలుసుకుంటూ దాంతో పాటుగా మన అఫీషియల్ బ్లూ ప్రింట్ లో అంటే ఏపీ అఫీషియల్ బ్లూ ప్రింట్ లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని మనం నేర్చుకున్న విధానంతో దానికి ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ కూడా చేసుకోబోతున్నాం. లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ మనకు క్వశ్చన్ అంటే ఏమో తెలియాలి. క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ సీకింగ్ ఇన్ఫర్మేషన్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. వన్ ఈజ్ ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ WH క్వశ్చన్స్. మరి ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది, SR/NO క్వశ్చన్స్ అని కూడా అంటాం వీటిని. WH క్వశ్చన్స్ ని మనము మెయిన్ క్వశ్చన్స్ అని అంటాం. ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏమంటే ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ స్టార్ట్స్ విత్ ద హెల్పింగ్ వర్బ్. ఈ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు WH క్వశ్చన్స్ స్టార్ట్స్ విత్ a WH word. So this is the slight difference between these two types of questions. సో హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయితే ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అంటాము, దానికి SR/NO అన్నా కూడా అంటాం. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయితే మన ఆన్సర్ ఎస్ గానీ నో గానీ ఉంటుంది. నెక్స్ట్ WH క్వశ్చన్స్ అంటే WH వర్డ్ తో స్టార్ట్ అవుతాయి. వీటికి మనము కొద్దిగా ఎక్స్టెండెడ్ వేలో ఇన్ఫర్మేషన్ ఆన్సర్ గా ఇస్తాం. అందుకోసమే దీన్ని మెయిన్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. మరి ఇంటరోగేటివ్ క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతాయి అనే విషయం మనకు తెలియాలి. అదే విధంగా WH క్వశ్చన్ అంటే WH వర్డ్ తో తయారు. ఒక స్టేట్మెంట్ కి మనము రెండు రకాలుగా క్వశ్చన్ ని తయారు చేయొచ్చు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. ఒకటి ఇంటరోగేటివ్ క్వశ్చన్స్, సెకండ్ వన్ వచ్చేసి WH క్వశ్చన్స్. మరి మనకు ప్రొసీజర్ ఆఫ్ మేకింగ్ ఏ క్వశ్చన్ తెలియాల్సిన అవసరం ఉంది. ఒక క్వశ్చన్ ని తయారు చేయాలంటే ప్రొసీజర్ మనం ఫాలో కావాల్సిందేమి. ఒక స్టేట్మెంట్ ఉంటుంది, మనం స్టేట్మెంట్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ని తయారు చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఒక స్టేట్మెంట్ కి WH క్వశ్చన్ ని డైరెక్ట్ గా తయారు చేయాలి అంటే మనం లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్ మీద ఫుల్ ఆన్ కమాండ్ ఉంటేనే మనం WH క్వశ్చన్ ని డైరెక్ట్ గా సాధించగలం. కానీ ప్రాపర్ సీక్వెన్స్ ని మనం గుర్తుపెట్టుకున్నాం. స్టేట్మెంట్ ని మనము ఫస్ట్ ఇంటరోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటరోగేటివ్ క్వశ్చన్ తర్వాత WH క్వశ్చన్ ని తయారు చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ మేకింగ్ ఏ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. ఈ నాలెడ్జ్ మనకు ఇక్కడ అవసరం అవుతుంది. మరి ఈ సీక్వెన్స్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక స్టేట్మెంట్ కి డైరెక్ట్ గా WH క్వశ్చన్ తయారు చేయకుండా ఫస్ట్ మనం ఇంటరోగేటివ్ క్వశ్చన్ ని తయారు చేసి దాని తర్వాత దాన్ని బేస్ చేసుకుని WH క్వశ్చన్ ని తయారు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ టోటల్ డిస్కషన్ ద్వారా మనకు అర్థమైన విషయం ఏమంటే ఫస్ట్ మనకి ఇంటరోగేటివ్ క్వశ్చన్ ని తయారు చేయడం వస్తేనే WH క్వశ్చన్ ని మనము ఈజీగా తయారు చేయవచ్చు. సో ఇంటరోగేటివ్ క్వశ్చన్ ని తయారు చేయాలి అంటే మనకు ఇంటరోగేటివ్ క్వశ్చన్ ని తయారు చేసే మెథడ్ మనకు తెలియాల్సి ఉంది. మరి ఇంటరోగేటివ్ క్వశ్చన్ గురించి ఆల్రెడీ నేను చెప్పున్నాను, హెల్పింగ్ వర్బ్ తో మొదలవుతుంది. మరి ఒక స్టేట్మెంట్ అంటూ మనం యూజ్ చేసే అవుట్ ఆఫ్ 12 టెన్సెస్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టెన్సెస్ ని బేస్ చేసుకుని స్టేట్మెంట్ ఉంటుంది. చిన్న లాజిక్ ని మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఇంటరోగేటివ్ క్వశ్చన్ ని ఫస్ట్ మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంటరోగేటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అంటే అది హెల్పింగ్ వర్బ్ తో మొదలవుతుంది అనే నాలెడ్జ్ మనకు ఉంది. మరి హెల్పింగ్ వర్బ్ తో మొదలవ్వాలి అంటే స్టేట్మెంట్ లో మనకు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. మరి టెన్సెస్ ని ఒక్కసారి మనం రీక్యాప్చులేట్ చేసుకోగలిగితే టోటల్ గా 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్ లో కూడా మనం కేర్ఫుల్ గా స్టడీ చేస్తే ఓన్లీ 10 టెన్సెస్ లో మాత్రమే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్ 2 టెన్సెస్? అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉండదు.
మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ ఉంటుందో అటువంటి స్టేట్మెంట్ మనకు ఎదురైతే డైరెక్ట్ గా హెల్పింగ్ వర్బ్ ని మనం తీసుకొని ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేస్తాం. కానీ ఇందాక చెప్పినట్టు 12 టెన్సెస్ లో కేవలం 10 టెన్సెస్ లో మాత్రమే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అక్కడ మనకి ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలి అంటే అదే హెల్పింగ్ వర్బ్ ని మనం లిఫ్ట్ చేస్తాం. ఆ మెథడ్ కూడా నేను చెప్తాను. కానీ ఇక్కడ 2 టెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ ఉండదు. ఆ టెన్సెస్ గురించిన నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ 2 టెన్సెస్ వచ్చేసి ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇంకొకటి సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ 2 టెన్సెస్ లో మనకు హెల్పింగ్ వర్బ్ అంటూ ఉండదు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించిన వర్బ్ స్ట్రక్చర్ వచ్చేసి V1 ఆర్ V1S ఆర్ ES. వెన్ ఇట్ కమ్స్ టు సింపుల్ పాస్ట్ టెన్స్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ ఉండదు. సో మనము ఈ 3 కేసెస్ లో మనము ఏ విధంగా ఇంట్రాగేటివ్ తయారు చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం. ఇన్ టోటల్ గా ఈ డిస్కషన్ ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, హెల్పింగ్ వర్బ్ ఉంటే మనం హెల్పింగ్ వర్బ్ తో ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేయడం ఈజియెస్ట్ ప్రాసెస్. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేని స్టేట్మెంట్ కూడా మనకు ఎదురవుతాయి. అటువంటి కేసెస్ 2 ఉన్నాయి. ఈ 2 కేసెస్ లో కూడా మనం ఏ విధంగా హెల్పింగ్ వర్బ్ ని జనరేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అంటే ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ని తయారు చేయడమే మనకు ఈ టాపిక్ లో చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈవెన్ దో ద నేమ్ ఇస్ WH క్వశ్చన్స్ అనే పేరున్నా కూడా టోటల్ కాన్సెప్ట్ మొత్తం మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ని తయారు చేయడాన్ని బేస్ చేసుకునే మనకు మార్క్స్ అలాట్ చేయబడతాయి. కాబట్టి దీని ద్వారానే మెయిన్ క్వశ్చన్ ని మనం ఈజీగా తయారు చేయగలం. నథింగ్ బట్ WH క్వశ్చన్ కి సంబంధించి నేను ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ని తయారు చేయడమే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దిస్ ఎంటైర్ టాపిక్. సో ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ని ఎలా తయారు చేయాలో ఒక స్టేట్మెంట్ హెల్పింగ్ వర్బ్ తో ఉండే స్టేట్మెంట్ ని తీసుకొని చూపిస్తాను, హెల్పింగ్ వర్బ్ లేకుండా ఉండే స్టేట్మెంట్ ని కూడా తీసుకొని చూపిస్తాను. దాని ద్వారా మనకు టోటల్ గా క్లియర్ గా ఈ టాపిక్ మొత్తం అర్థం అవుతుందని అనుకుంటున్నాం. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ని మనము 2 కేసెస్ లో ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలి అనేది మనం ఇందాక డిస్కషన్ లో తెలుసుకున్నాం. ఫస్ట్ కేసు వచ్చేసి విత్ హెల్పింగ్ వర్బ్ ఉండే స్టేట్మెంట్ ఉంటే ఇంట్రాగేటివ్ ఎలా తయారు చేయాలి. సెకండ్ కేసు వచ్చేసి వితౌట్ హెల్పింగ్ వర్బ్, ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏ విధంగా ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలో మనం నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ కేస్ విత్ హెల్పింగ్ వర్బ్. ఒక స్టేట్మెంట్ లో హెల్పింగ్ వర్బ్ అంటూ ఉంటే మనము ఏ విధంగా ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేస్తామో తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అంత సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా తీసుకుంటాను. ఐ ఆమ్ ఎ టీచర్. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ నుంచి ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలి అంటే నేను అందులోని హెల్పింగ్ వర్బ్ ని డిటెక్ట్ చేయాలి. సో యామ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్. సో ఈ హెల్పింగ్ వర్బ్ ని నేను సబ్జెక్ట్ కన్నా ముందుకు ప్లేస్ చేయాలి. అంటే దిస్ ఈస్ ద సబ్జెక్ట్ కాబట్టి దీనికన్నా ముందు ప్లేస్ చేయగలిగితే నాకు ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారవుతుంది. చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ చూడండి, యామ్ స్టార్టింగ్ కాబట్టి ఏని క్యాపిటల్ లెటర్ రాసేసి యామ్ ని ముందుకు రాసి ఐ a teacher. As I earlier told that helping verb gives the answer in yes or no. That's why it is called as yes or no question. Am I a teacher? దానికి ఆన్సర్ ఏమొస్తుంది? Yes, you are a teacher. No, you are not a teacher. సో ఈ విధంగా ఎస్ ఆర్ నో లో ఆన్సర్ వస్తుంది కాబట్టి దీన్ని ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అన్నా ఒకటే, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నా కూడా ఒకటి. చూడండి, ఒక హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేస్తాం. సో సీక్వెన్స్ ఫాలో అయ్యాం. ఒక స్టేట్మెంట్ కి ఫస్ట్ మనం తయారు చేసింది ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేసాం. లాటర్ నెక్స్ట్ మనం ఏం తయారు చేయాలి, దీనికి WH క్వశ్చన్ ని తయారు చేయాలి. చూడండి, WH క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు మనము ఒక అండర్లైన్ పార్ట్, ఒక నాట్ అండర్లైన్ పార్ట్ ఉంటుంది. నేను నెక్స్ట్ స్టేజ్ లో దాని గురించి చెప్తాను. ఇప్పుడు టీచర్ ఆన్సర్ వచ్చేటట్టు దీన్ని క్వశ్చన్ తయారు చేయాలి. సో ఇక్కడ ఈ పార్ట్ మనం అడిగే క్వశ్చన్ లో ఆన్సర్ గా రావాలి. సో దీనికి సంబంధించి నేను ఒక WH వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టీచర్. సో ఇది ఒక పర్సన్ ని డినోట్ చేస్తుంది. am I a teacher? సో నేను ఒక టీచర్ని.
నేను ఎవరిని అని అడిగితే నాకు టీచరు అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఎవరు అనే సెన్స్ లో ఇక్కడ ఈ పార్ట్ కి WHO హూ తీసుకుంటాం. కాబట్టి దీన్ని హూని తీసుకొచ్చి మళ్ళీ స్టార్టింగ్ లో మనం ఉంచగలిగితే WH క్వశ్చన్ తయారవుతుంది. హూ యామ్ ఐ. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్ టు బి ఫాలోడ్ బై us. చూడండి, స్టేట్మెంట్ changed into an interrogative question, later it changed into an WH question. This is the simplest way. Next, ఇది హెల్పింగ్ వర్బ్ ఉంటే జరిగే పద్ధతి. సో హెల్పింగ్ వర్బ్ లేకుంటే మనం ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకోవాలి అంటే దానికన్నా ముందు చిన్న ఎక్స్ప్లెనేషన్ మనం తెలుసుకోవాలి. నేను దాకా చెప్పినట్టు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో V1 గాని V1S గాని ఆర్ ES గాని లేదా V2 గాని ఈ 3 ఇన్స్టాన్సెస్ లో మాత్రమే టెన్సెస్ మొత్తానికి హెల్పింగ్ వర్బ్ ఉండదు. కాబట్టి దీనికి మనం ఒక హెల్పింగ్ వర్బ్ ని జనరేట్ చేసే మెథడ్ ని తెలుసుకోవాలి. మెథడ్ ఏమంటే ఇక్కడ డూ ఫార్మ్స్ ని తీసుకుంటాం. మనం డూ ఫార్మ్స్ ని తీసుకొని మనము రిలేట్ చేస్తూ ట్రాన్స్లేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, V1 కి మనం డూ తీసుకుంటాము, V1S కి డస్ తీసుకుంటాము, V2 కి డిడ్ తీసుకుంటాము. దీని పక్కన డూ ప్లస్ V1 గా, డస్ ప్లస్ V1 గా, డిడ్ ప్లస్ V1 గా మారుతుంది. చాలా సింపుల్ గా చెప్పేశాను నేను. చూడండి, V1 ఉన్నప్పుడు డూ ప్లస్ V1 గా మార్చాలి. అంటే ఒక మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు దాన్ని 2 వర్బ్స్ గా స్ప్లిట్ చేయాలి. ఒకటి హెల్పింగ్ వర్బ్ గా, ఒకటి మెయిన్ వర్బ్ గా. సో డూ అనే హెల్పింగ్ వర్బ్ తో మెయిన్ వర్బ్. V1S గానీ ES ఉన్నప్పుడు 2 వర్బ్స్ గా స్ప్లిట్ చేస్తున్నాం. ఒకటి హెల్పింగ్ వర్బ్ డస్ తీసుకుంటున్నాము, మెయిన్ వర్బ్ V1 తీసుకుంటాం. V2 ఒకటే మెయిన్ వర్బ్ ఉంది, దాన్ని 2 వర్బ్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఒక హెల్పింగ్ వర్బ్, ఒకటి మెయిన్ వర్బ్. సో ఇక్కడ క్లియర్ గా మన మైండ్ లో ఈ ఫార్ములా ఫిట్ అయ్యేటట్టు చూసుకుందాం. చూడండి, V2 ఉన్నప్పుడు ఇక్కడ మనము డూ డస్ డిడ్ తీసుకుంటాం అనేది క్లియర్. దీని పక్కన ఆల్వేస్ V1 వస్తుంది అనేది క్లియర్. ఇప్పుడు డూ ఎప్పుడు తీసుకుంటాము, డస్ ఎప్పుడు తీసుకుంటాము, డిడ్ ఎప్పుడు తీసుకుంటాము మనకు తెలియాలి. దాన్ని మనం ప్రాపర్ గా మైండ్ లో లాక్ చేసుకుందాం. చూడండి, V2 ఉంది. 2 అంటే ఈ డూ డస్ డిడ్ లో మనం చిన్న లాజిక్ వాడదాం. 2 డీలు ఉండే వర్డ్ V2 తీసుకుంటాం. సింపుల్. సో V2 ఉంటే 2 డీలు ఉండే వర్డ్ డిడ్ తీసుకుంటాము, డిడ్ ప్లస్ V1 గా కన్వర్ట్ చేస్తాం. తర్వాత V1S గానీ ఈ S ని చూడండి, S తో ఎండ్ అయ్యే మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు S తో ఎండ్ అయ్యే హెల్పింగ్ వర్బ్ ని తీసుకుంటాం. లాక్ చేసుకోవాలి మన మైండ్ లో. సో V1S ఉందంటే S హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము, డస్ తీసుకుంటాము, డస్ ప్లస్ V1 గా మారుస్తాం. నెక్స్ట్ V1 ఉందంటే యాజ్ ఇట్ ఈస్ గా మిగిలిన డి వర్డ్ డూ ప్లస్ V1 గా మారుస్తాం. సో ఈ ఫార్ములా మన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సో V1 ఉంటే డూ ప్లస్ V1, V1S ఆర్ ES, S తో ఉంటే మెయిన్ వర్బ్ S తో ఎండ్ అయి ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా డస్ S తోనే ఎండ్ అయ్యేది హెల్పింగ్ వర్బ్ తీసుకొని మెయిన్ వర్బ్ V1 రాసుకుంటాం. V2 ఉంటే డిడ్, 2 డీలు వచ్చేది 2 కాబట్టి డిడ్ తీసుకుంటాం, డిడ్ ప్లస్ V1. ఈ ఫార్ములా మనకు ఆ 2 కేసెస్ లో అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండే స్టేట్మెంట్ ని మనము ఇంట్రాగేటివ్ తయారు చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూస్తాను నేను. చూడండి, వితౌట్ హెల్పింగ్ వర్బ్ సెకండ్ మెథడ్ ఇది. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకుందాము, ఐ వర్క్ ఇన్ లండన్. ఇది ఒక స్టేట్మెంట్, మనకు అందరికి సింపుల్ గా అర్థమయ్యే స్టేట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఇంట్రోగేటివ్, ఈ స్టేట్మెంట్ నుంచి ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలి. ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, మనమే జనరేట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు ఒకటే వర్బ్ ఉంటే 2 వర్బ్స్ గా స్ప్లిట్ చేయాలి ఆ వర్బ్ ని మనం. సో ఈ వర్బ్ ని డిటెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వర్బ్ ఉంది. చూడండి, వర్క్ అనేది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఇది. సో V2 ఇది. మరి V2 ని నేను 2 వర్బ్స్ గా స్ప్లిట్ చేయాలి. V2 అంటే 2 అనేది మనకి ఇండికేషన్ టు యూజ్ ద 2D వర్డ్. సో డిడ్ వాడాలి అక్కడ. సో డిడ్ వాడుతూ డిడ్ పక్కన ఆల్వేస్ మనకు చెప్పుకున్నాం లాస్ట్ లో అన్నిటికీ V1 వస్తుంది. చూడండి ఫార్ములా అవుతాం. సో డిడ్ దీనికి V1, వర్క్డ్ కి V1 వచ్చేసి డిడ్ వర్క్ రాశాక దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నాకు ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయడానికి ప్రిపేర్డ్ గా ఉంది. ఇంతకు ముందు లేదు. ఎందుకంటే నేను ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలంటే నాకు హెల్పింగ్ వర్బ్ కావాలి. లేదు కాబట్టి నేనే ఒక హెల్పింగ్ వర్బ్ ని జనరేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఈజీగా ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలి. సో సీక్వెన్స్ ఫాలో అవుతాను. స్టేట్మెంట్ కి ఫస్ట్ నేను చేయాల్సింది వచ్చేసి
ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేస్తాము. ఇంట్రాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్ ని డిటెక్ట్ చేస్తాము, దాన్ని సబ్జెక్ట్ కన్నా ముందు రాస్తాము. డిడ్ ఐ వర్క్ ఇన్ లండన్? సో నేను లండన్ లో వర్క్ చేశాను. ఎస్, యు హావ్ వర్క్డ్ దేర్. నో, యు హావ్ నాట్ వర్క్డ్ దేర్. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇప్పుడు సీక్వెన్స్ లో ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారయ్యాక నెక్స్ట్ స్టెప్ లో మనము మెయిన్ క్వశ్చన్ ని తయారు చేస్తాం. అది కూడా నేను ఇక్కడే చూపించేస్తాను మీకు. సో లండన్ ని మనము ఆన్సర్ గా వచ్చేటట్టు ఒక WH క్వశ్చన్. లండన్ ఇస్ ద ప్లేస్. సో టు ఇండికేట్ ఎ ప్లేస్ విత్ WH వర్డ్ వి యూజ్ వేర్. ఆ వేర్ ని లిఫ్ట్ చేసి మనము స్టార్టింగ్ లో రాస్తే WH క్వశ్చన్ తయారవుతుంది. వేర్ డిడ్ ఐ వర్క్? చూడండి, ఇన్ టోటల్ గా మనకు WH క్వశ్చన్ తయారు చేయాలి అంటే WH వర్డ్ ని మాత్రమే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని రాసేస్తున్నాము. మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం ఇంట్రాగేటివ్ ని ప్రిపేర్ చేయడంలోనే ఉంది. కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ మనకు మన మైండ్ లో ఉంచుకోగలిగితే ఈ టాపిక్ లో మనం ఫుల్ ఆన్ కమాండ్ కూడా సాధించగలం. లెట్ us అండర్స్టాండ్ ద ఎగ్జామినర్స్ క్వశ్చనింగ్ ప్యాటర్న్. సో మనకి ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్ ఉంటుందో చూద్దాం. మనకు ఒక స్టేట్మెంట్ లో అండర్లైన్డ్ పార్ట్ ఉంటుంది, నాట్ అండర్లైన్డ్ పార్ట్ ఉంటుంది. సో ఏం చేయాలి మనము? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాట్ అండర్లైన్డ్ పార్ట్. సో అండర్లైన్ కాని పార్ట్ మీద మన ఫోకస్ ఫస్ట్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నాట్ అండర్లైన్డ్ పార్ట్ ని చూడాలి. చూసిన తర్వాత ఫస్ట్ మనం ఆ స్టేట్మెంట్ నుంచి ఏం జనరేట్ చేయాలో మనకు క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారు చేయాలి. ఇంట్రోగేటివ్ క్వశ్చన్ కావాలి అంటే హెల్పింగ్ వర్బ్ ని వెతకాలి. సో ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ అండ్ ప్లేస్ ఇట్ బిఫోర్ సబ్జెక్ట్. సో ముందుకు పెట్టేస్తే ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారవుతుంది. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాము, డూ ఫామ్ తో హెల్పింగ్ వర్బ్ ని మనం క్రియేట్ చేయాలి. చేసి దాన్ని సబ్జెక్ట్ కన్నా ముందు ప్లేస్ చేసే ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారవుతుంది. ఎప్పుడైతే ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారవుతుందో మనము నెక్స్ట్ ఫేజ్ లో అంటే దాని తర్వాత మనం ఫోకస్ ఉంచాల్సింది అండర్లైన్డ్ పార్ట్ మీద ఫోకస్ ఉంచాలి. అండర్లైన్డ్ పార్ట్ కి సంబంధించిన రిలవెంట్ WH వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ రిలవెంట్ WH వర్డ్ ని తీసుకొచ్చి బిగినింగ్ లో అంటే స్టార్టింగ్ లో మనం ఉంచేస్తే WH క్వశ్చన్ మనం తయారు చేసేసినట్టే. అటువంటివి టోటల్ గా 5 తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు టోటల్ గా అసలు కాన్సెప్ట్ మొత్తాన్ని డిస్కస్ చేసేసాం. సో క్వశ్చన్ అంటే ఏమి, ఈ విధంగా ఉంటుంది డిస్కస్ చేసాము. ప్రొసీజర్ ఆఫ్ మేకింగ్ ఎ క్వశ్చన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. అంటే స్టేట్మెంట్, నెక్స్ట్ ఇంట్రోగేటివ్ తయారు చేయాలి, ఇంట్రోగేటివ్ తర్వాత మెయిన్ క్వశ్చన్ తయారు చేయాలి, ఇది నేర్చుకున్నాం. దాని తర్వాత లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అది కూడా డిస్కస్ చేసాం. అండర్లైన్ పార్ట్ ఉంటుంది, నాట్ అండర్లైన్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం నాట్ మీద ఫోకస్ ఉంచాలి. దాని తర్వాత ఇంట్రాగేటివ్ తయారు చేసేసిన తర్వాత WH క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు లాస్ట్ స్టెప్ లో మనము అండర్లైన్డ్ పార్ట్ మీద ఫోకస్ ఉంచి రిలవెంట్ WH తీసుకోవాలి అని చెప్పి కన్క్లూజన్కి వచ్చేసాం. సో ఎంటైర్ టాపిక్ ని మనము డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ డిస్కషన్ తో ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని, దట్ టు ఫ్రమ్ అవర్ బ్లూ ప్రింట్ ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుంటున్నాము. మనం నేర్చుకున్న విధానంతో దానికి ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ కూడా చేసుకోబోతున్నాం. ఇది మనకు అఫీషియల్ బ్లూ ప్రింట్ లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్. సో దీన్ని మనం ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. ఎగ్జామినేషన్ లో ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇచ్చేసి అండర్లైన్ పార్ట్స్ అక్కడక్కడ చూపిస్తుంటాడు. ABCDE ఈ 5 అండర్లైన్డ్ పార్ట్స్ కి మనం 5 క్వశ్చన్స్ తయారు చేయాలి. సో ఫస్ట్ మనము స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ని తయారు చేయడం చూసేటప్పుడు ఇదంతా మ్యాటర్ మనకు అవసరం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ని మనం ఎక్కడి వరకు తీసుకోవచ్చు, టోటల్ ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సింది. సో ఏ పార్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్ కి తీసుకోవాలి, ఏ పార్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకోవాలి చూద్దాం. గ్రిఫిన్ ద సైంటిస్ట్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. సో ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు అని ఒక ఐడియా పెట్టుకుందాం. చూడండి, గ్రిఫిన్ ద సైంటిస్ట్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్. సో ఫస్ట్ లైన్ అంతా ఫస్ట్ క్వశ్చన్ కి తీసుకుందాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండర్లైన్ పార్ట్ ఉంది, నాట్ అండర్లైన్ పార్ట్ ఉంది. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాట్ అండర్లైన్ పార్ట్.
సో నాట్ అండర్లైన్ పార్ట్ మీద చూస్తాం. హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్. చాలు, ఇంతవరకే చాలు. హ్యాడ్ క్యారీడ్ అవుట్, దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడుందో చూద్దాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇది హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ స్టార్టింగే ఉంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ. ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ గా అదే రాసేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఆన్సర్ పేపర్ లో ఎగ్జామినేషన్ లో మనం ఏ అని రాసేసి దీనికి నాట్ అండర్లైన్ పార్ట్ కి మనం అనుకున్న ఆన్సర్ ని రాసేస్తాం. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ ఉంది కాబట్టి అదే విధంగా రాసేస్తాం. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ లేకుండా ఉంటే మనం ముందుకు తెచ్చేవాళ్ళం. సో హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్. చాలు, ఇంతవరకు చాలు. లాస్ట్ నా క్వశ్చన్ మార్క్. సో మనం సీక్వెన్స్ లో ఒక స్టేట్మెంట్ నుంచి ఫస్ట్ ఇంట్రోగేటివ్ తయారు చేసాం. హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మన ఫోకస్ అండర్లైన్ పార్ట్ మీదకి వచ్చేస్తుంది. అండర్లైన్ పార్ట్ లో ఏముంది? గ్రిఫిన్ ద సైంటిస్ట్, అంటే గ్రిఫిన్ అనే సైంటిస్ట్ అని అంటారు. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఒక వ్యక్తి పేరు ఉంది. ఆ వ్యక్తి పేరుకి సరిపడా WH వర్డ్ ని తీసుకోవాలి అంటే మనము ఎవరు అని అడుగుతాం. ఎవరు అన్నప్పుడు హూ. చూడండి, WH వర్డ్ తీసుకున్నాము. ఇప్పుడు మనకి క్వశ్చన్ తయారైపోయింది. హూ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్. సో 2 మార్క్స్ వచ్చేస్తాయి మనకి ఇష్టం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు బి క్వశ్చన్ తయారు చేస్తున్నాము. సో అండర్లైన్ పార్ట్ ఉంది, నాట్ అండర్లైన్ పార్ట్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మనము నాట్ అండర్లైన్ పార్ట్ మీద ఫోకస్ ఉంచాలి. నాట్ అండర్లైన్ పార్ట్ లో ఫోకస్ ఉంచుతూ అక్కడ హెల్పింగ్ వర్బ్ ని డిటెక్ట్ చేయాలి. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? బికమ్ అనేది మెయిన్ వర్బ్. ఇది క్యాన్, కుడ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. సో హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ లోనే ఉంది. సో మనం చేయాల్సిన పని ఏం లేదు, స్టార్టింగ్ లోనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అదే విధంగా తీసుకొచ్చుకుంటాం. కుడ్ బికమ్ ఇన్విజిబుల్. చూడండి, ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారైపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోకస్ ఉంచాల్సింది అండర్లైన్ పార్ట్ మీద. అండర్లైన్ పార్ట్ లో ఏముంది? ద హ్యూమన్ బాడీ, మానవ శరీరము ఇన్విజిబుల్ గా తయారైపోతుంది అనేది అక్కడ సెన్స్. సో మనం క్వశ్చన్ తయారు చేస్తే మానవ శరీరం అనేది మనకు ఆన్సర్ గా రావాలి. సో మనం మానవ శరీరానికి సంబంధించి WH వర్డ్ అంటూ తీసుకుంటే ఏమి ఇన్విజిబుల్ గా తయారవుతుంది? మానవ శరీరం ఇన్విజిబుల్. సో ఇక్కడ ద హ్యూమన్ బాడీ, దీనికి సంబంధించి రిలవెంట్ WH వర్డ్ వచ్చేసి వాట్ తీసుకుంటే సరిపోతుంది. సో వాట్ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. 2 మార్క్స్ వచ్చేసాయి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్. థర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి. ఫైనలీ హీ స్వాలోడ్ సర్టెన్ రేర్ డ్రగ్స్ అండ్ కంజంక్షన్ అండ్ ఉంది. హిజ్ బాడీ బికేమ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ అ షీట్ ఆఫ్ గ్లాస్. ఇక్కడ వరకు తీసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి మనం జనరేట్ చేద్దాం. ఫస్ట్ మనము అండర్లైన్డ్ పార్ట్ వచ్చేసి ఇదంతా ఉంది. సో ఒక చిన్న హింట్ మీకు, అండర్లైన్డ్ పార్ట్ లో యాజ్ అంటే ఈ విధంగా అని చెప్తుంటాము, ఈ విధంగా అంటే ఏ విధంగా అనేది WH వర్డ్ మనం హౌ డిటెక్ట్ చేసేయచ్చు ఈజీగా. యాజ్ తో స్టార్ట్ అయిందంటే హౌ తీసుకోవచ్చు, ఎందుకంటే మెథడ్ చెప్తుంటాం అక్కడ. మెథడ్ అంటే ప్రాసెస్ ని మనం ఎలా అని అడుగుతాం కాబట్టి యాజ్ తో మనకు అండర్లైన్ పార్ట్ ఉందంటే ఇది ఒక ట్రిక్. హౌ తీసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాట్ అండర్లైన్ పార్ట్. హిజ్ బాడీ బికేమ్. ఇప్పుడు నాట్ అండర్లైన్ పార్ట్ వచ్చేసి ఇదంతా హిజ్ బాడీ బికేమ్. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సిన పని ఏమంటే హెల్పింగ్ వర్బ్ ని డిటెక్ట్ చేయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. మరి ఏముంది? బికేమ్ ఉంది. V2 సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది. బికమ్, బికేమ్, బికమ్. సో సెకండ్ ఫార్మ్ 2 తో మనము డి వర్డ్ ఏది తీసుకుంటాం? ఆల్రెడీ మనకు పిక్చర్ లా క్లియర్ ఉంది. సో 2 తో తీసుకునే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి దీన్ని బికమ్ ని మనము డిడ్, బికేమ్ కి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చేసి బికమ్ గా మారుస్తాం. డిడ్ బికమ్. ఇప్పుడు దీన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం. చూడండి, హిజ్ బాడీ డిడ్ బికమ్. ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోంచి మనము హెల్పింగ్ వర్బ్ ని ముందుకు తీసుకుంటాం. డిడ్ హిజ్ బాడీ బికమ్. డిడ్ హిజ్ బాడీ బికమ్. లాస్ట్ నా క్వశ్చన్ మార్క్. మరి ఇప్పుడు అండర్లైన్ పార్ట్ కి ఆల్రెడీ చెప్పున్నా నేను, డిటెక్ట్ చేసే హౌ అనే WH వర్డ్. హౌ డిడ్ హిజ్ బాడీ బికమ్. సో 2 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్, గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. చూడండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్. గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాట్ అండర్లైన్ పార్ట్. నాట్ అండర్లైన్ పార్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఏది ఉంది? ఇది ఉంది, వాజ్ ని ముందుకు రాసేస్తాం. వాజ్ గ్రిఫిన్. సో ఈ లాలెస్ పర్సన్, నీతి లేని వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటే నీతి లేని వ్యక్తి అని ఆన్సర్ వస్తుంది. సో ఎలాంటి అనే దానికి హౌ అనే సెన్స్ తీసుకుంటాం. హౌ వాజ్ గ్రిఫిన్ అని రాసినా సరిపోతుంది.
లేదా ఇంకొక చాయిస్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ, వాట్ కైండ్ ఆఫ్, ఏ విధమైన వ్యక్తి అనే సెన్స్ లో కూడా తీసుకోవచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని తీసుకున్నా కూడా కరెక్ట్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ మ్యాన్ ఏది తీసుకున్నా, వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రిఫిన్ అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్. సో ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నాట్ అండర్లైన్ పార్ట్. నాట్ అండర్లైన్ పార్ట్ మీద ఫోకస్ ఉంచుతూ హెల్పింగ్ వర్బ్ ని వెతుకుతాం. హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మనము సెట్ అని ఉంది, సెట్ కి అదర్ ఫార్మ్స్ తెలియాలి. సెట్, 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 ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ సిమిలర్. కాబట్టి ఇక్కడ దీన్ని V2 గా ఉన్నట్టు మనం ట్రీట్ చేస్తాం. సో V2 గా ఉంటే దీన్ని హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. 2 కాబట్టి 2 Ds, డిడ్ ప్లస్ V1. సెట్ కి V1 వచ్చేసి సెట్, డిడ్ సెట్. గ్రిఫిన్ డిడ్ సెట్ ఫైర్ టు ద హౌస్. సో ఇప్పుడు మనము నాట్ అండర్లైన్ పార్ట్ లోని హెల్పింగ్ వర్బ్ ని ముందుకు రాస్తాం. సో డిడ్ ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. డిడ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. డిడ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. సో ఇంట్రోగేటివ్ క్వశ్చన్ తయారైంది. ఇప్పుడు నెక్స్ట్ మనము రిలవెంట్ WH వర్డ్ తీసుకోవాలి. ఇన్ రివెంజ్. సో ప్రతీకారంతో ఫైర్ పెట్టేశాడు హౌస్ కి. సో ఇంటికి ఫైర్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రతీకారం. సో ఎందుకు? ప్రతీకారం. సో ఎందుకు అనే సెన్స్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ దీనికి సరిపడా WH వర్డ్ వచ్చేసి వై. సో ఆ WH వర్డ్ ని ముందుకు రాసేస్తాం. వై డిడ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. ఈ వీడియోలో టోటల్ గా ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుంటూ మనం నేర్చుకునే విధానంతో బ్లూ ప్రింట్ లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని దానికి మనం ఆన్సర్ చేయగలమా లేదా ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరిగింది. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.